హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఈరోజు ఈ వీడియోలో ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కోసం అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను. ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఎలా అప్లై చేయాలి. సో ఇందులో ఏంటంటే వీళ్ళు ఒక ప్రత్యేకమైన ఆఫర్ని అయితే ఇస్తున్నారు. కొంత షాపింగ్ చేస్తే మన క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుని షాపింగ్ కానీ లేకుంటే ఏదైనా ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు ఏంటంటే అక్కడి నుంచి ఏదైతే వాళ్ళ యాన్యువల్గా ఎంత కొంత క్రెడిట్ కార్డ్ ఫీజెస్ ఉంటాయి కదా, ఇవి వేవ్ ఆఫ్ అయితే అయిపోతాయి అనమాట. సో ఎలా ఫ్రీగా వస్తుంది ఏంటి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఈ క్రెడిట్ కార్డ్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఎంత ఏజ్ ఉండాలి, ఎంత శాలరీ ఉండాలి, ఇవన్నీ తెలుసుకోండి. సో ఫస్ట్ ఏంటంటే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఆల్రెడీ మీకు ఉంటే కనుక దీనికైతే మీరు ఎలిజిబుల్ అయితే కాదు. ఎస్ బ్యాంక్ ఓన్లీ వన్ టైం మాత్రమే ఒక క్రెడిట్ కార్డ్ని అయితే ఫ్రీగా అయితే ఇస్తుంది, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఇకపోతే ఏంటంటే మీకు ఆల్రెడీ వేరే ఏదైనా క్రెడిట్ కార్డ్ ట్రాకింగ్ అంటే క్రెడిట్ కార్డు ఉన్న దాని త్రూ కూడా మీరు దీన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. శాలరీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎంప్లాయ్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు 21 ఇయర్స్ కంటే అబోవ్ ఎంత ఉన్నా పర్లేదు, ఏజ్ 21 ఇయర్స్ అయితే దాటి ఉండాలి. 21 ఇయర్స్ కంటే అబోవ్ ఎంత ఏజ్ ఉన్నా పర్లేదు, ఈజీగా అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. శాలరీ వచ్చేటప్పటికి 25,000 నెట్ పే అయినా అవ్వచ్చు, లేదనుకుంటే శాలరీ గ్రోత్ అయినా అవ్వచ్చు. మ్యాక్సిమం ఇది శాలరీ ఒకవేళ మీకు ఒక ఎంప్లాయీగా మీరు జాయిన్ అయ్యి ఉన్నారనుకోండి, మీకు 25,000 అబోవ్ అయితే శాలరీ అయితే ఉండాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇకపోతే రెండోది వచ్చేటప్పటికి మీరు ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే కనుక ఇన్కమ్ ప్రూఫ్ లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఐటీఆర్ ఫైల్ చేస్తుంటారు కదా, అంటే పే చేయడం కాదు, ఫైల్ చేస్తారు. చాలామంది ఏంటంటే మన దగ్గర చార్టెడ్ అకౌంటెంట్స్ ఆన్లైన్లో దొరుకుతారు, వాళ్ళకి మన 500 1000 రూపాయలు పే చేస్తే ఏదైతే మన పేరు మీద జీరో ఫైల్ చేస్తారన్నమాట. అంటే 5 lakhs 6 lakhs చూపించేసి జీరో ఫైల్ చేస్తారు. సో ఆ జీరో ఫైల్ అన్నది మీరు చేయించుకోండి ఒకవేళ మీ సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే, ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది. ఐటీఆర్ జీరో ఐటీఆర్ అనేది మీరు ఫైల్ చేయించుకోండి. సో ఎప్పుడైతే మీరు ఫైల్ చేయించుకోండి దాని తర్వాత ఆ ఐటీఆర్ రిసిప్ట్ ఒకటి ఇస్తారు. దాన్ని మీరు ఎవ్రీ టైం కూడా ఎక్కడైనా సరే క్రెడిట్ కార్డ్ అప్లికేషన్స్ కానీ లేకుంటే ఏదైనా మీకు మీ బిజినెస్ ప్రూఫ్ అడిగినప్పుడు మీ ఐటీఆర్ని కూడా ఇన్కమ్ ప్రూఫ్ కింద దాన్ని అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. ఇకపోతే శాలరీ ఎంప్లాయ్ ఖచ్చితంగా పే స్లిప్స్ అయితే అప్లోడ్ అయితే చేయాలి. ఇకపోతే దానికి మించి ఇంకా వేరే మామూలుగా లోకల్ ప్రూఫ్స్ అడగవచ్చు, బట్ నాకైతే ఏ లోకల్ ప్రూఫ్స్ అయితే అడగలేదన్నమాట. ఆధార్ కార్డు, పాన్ కార్డు అండ్ అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ప్రూఫ్, ఈ 4 ప్రూఫ్స్ ఉంటే చాలు ఈ ప్రాసెస్ని అయితే చాలా ఈజీగా స్టార్ట్ అయితే చేసేవచ్చు. సో ఫస్ట్గా ఏం లేదండి, కింద డిస్క్రిప్షన్లో ఈ ల్యాండింగ్ పార్ట్నర్ ఏదైతే పేజెస్ ఉన్నాయో ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటాయి. ప్రజెంట్ అయితే మేము banksati.com నుంచి అయితే తీసుకున్నాం కావున వాళ్ళు ఏంటంటే మన ఫుల్ నేము, మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ అడ్రస్ అండ్ మన ఏరియా పిన్ కోడ్ ఇవి ఇచ్చే సింపుల్గా స్టార్ట్ నౌ కొట్టడం, దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఏంటంటే మీరు డైరెక్ట్గా ఇప్పుడు ఎస్ బ్యాంక్ సంబంధించి వెబ్సైట్లోకి వెళ్ళిపోతుంది. మీ డివైస్ లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది, ఎలా కొట్టండి. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఇవ్వండి అండ్ మ్యాక్సిమం మొబైల్ నెంబర్ ఇస్తే దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీ అయితే ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ఎస్ బ్యాంక్ అకౌంట్ ఉంటే కనుక ఎస్ అని ప్రెస్ చేయండి, లేదంటే నో అని ప్రెస్ చేయండి. సో ఇక్కడ ఎస్ అయితే ఎస్, నో అంటే నో. దాని తర్వాత మీ పాన్ కార్డ్ నెంబరు అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సింపుల్గా ఆథరైజ్ ఎస్ బ్యాంక్స్ అని ఉంది చూసారు, సింపుల్గా ఇవన్నీ ఎంటర్ చేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఎంటర్ చేసుకోండి. దాని తర్వాత ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇది మొత్తం అప్లికేషన్ ప్రాసెస్ అండి. ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాల్సిందే, ఆధార్తో మొబైల్ నెంబర్ లింకప్ ఉండాల్సిందే అండ్ కేవైసీకి అయితే ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఇవ్వాల్సిందే. అండ్ ఫిజికల్గా మనం ఏం ఫోటోలు తీయాల్సిన అవసరం లేదు, బట్ ఫిజికల్గా పాన్ కార్డు ఉంటే చాలు. సింపుల్గా మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సింపుల్గా హియర్ బై ఆథరైజ్ బ్యాంక్ డెమోగ్రాఫిక్ అని చెప్పేసి ఉంటుంది, డెమోగ్రాఫిక్ డీటెయిల్స్, సచ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ. సింపుల్గా సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేసిన తర్వాత ఆధార్ నెంబర్ అడుగుతుంది. ఆధార్ నెంబర్ మళ్ళీ ఏదైతే ఇచ్చేసిన తర్వాత ఇలా చూపిస్తుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఏదైతే రిజిస్టర్డ్ నెంబర్ ఉందో, ఆధార్తో రిజిస్టర్డ్ నెంబర్ ఉందో దానికి ఒక ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ కొట్టండి. ఇక్కడ ఏంటంటే మీ రెసిడెన్షియల్ అడ్రస్ ఇవన్నీ చూపిస్తుంది, పైన మీ నేము, మీ డీటెయిల్స్ ఇవన్నీ చూపిస్తుంది. మీ రెసిడెన్షియల్ అడ్రస్ అంటే ప్రజెంట్ ఉన్న అడ్రస్ ప్లస్ పర్మనెంట్ అడ్రస్ రెండు సేమ్ అని అడుగుతుంది. నేను నో అంటే నేను రెండు డిఫరెంట్లో ఉన్నాను అనుకో, నో అని పెట్టాను. నా ఇక్కడ ఉన్న అడ్రస్ ఎంటర్ చేసి సింపుల్గా సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాను. ఇక్కడ మీరు శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయ్ అని అడుగుతుంది. నేను ఇక్కడ ఏం చేశానంటే నేను సెల్ఫ్ ఎంప్లాయ్ ఇది పెట్టుకున్నాను. దాని తర్వాత మన అడ్రస్ ఏదైతే నేను సెల్ఫ్ ఎంప్లాయ్గా నేను ఇంటి దగ్గర ఉంటాను, నా అడ్రస్ ఇది ఇచ్చేస్తాను. మీరు శాలరీ అయితే మీ ఆర్గనైజేషన్ అడ్రస్ ఇవ్వచ్చు. ఇక్కడ ఒకవేళ మీ సెల్ఫ్ ఎంప్లాయ్ అనుకోండి, మీరు ఏదో ఒక పేరు పెట్టుకుంటారు కదా, బిజినెస్ లేకుంటే ఏదో ఒకటి, ఆ ఆర్గనైజేషన్ నేమ్ ఇవ్వండి చాలు. దాని తర్వాత ఇక్కడ మీ అడ్రస్ డీటెయిల్స్, మీరు ఏదైతే రెసిడెన్షియల్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆఫీస్ అడ్రస్ ఇవ్వండి. ఇచ్చేసిన తర్వాత సింపుల్గా ఇక్కడ మీకు ఏదైతే కమ్యూనికేషన్ అడ్రస్ ఉందో ఇది మీరు ఆఫీస్ పెడతారా, రెసిడెన్షియల్ పెడతారా. మ్యాక్సిమం అందరికి నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే రెసిడెన్షియలే పెట్టుకోండి. అండ్ కంటిన్యూ సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. దాని తర్వాత ఏంటంటే అప్లై త్రూ అని ఉంటుంది, అక్కడ మీ పేరు సెలెక్ట్ చేసుకోండి. అంటే మీరు దేని ద్వారా అప్లై చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ మీకు
క్రెడిట్ కార్డ్ కానీ లేకుంటే వేరే లోన్స్ ఉంటే కనుక ఆ లోన్ నుంచి మీరు ఇక్కడ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసుకున్న ఆప్షన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే నేను సెల్ఫ్ ఎంప్లాయ్ పెట్టాను కనుక మీకు శాలరీ అయితే మీకు శాలరీ స్టేట్మెంట్ అమౌంట్ ఎంత క్రెడిట్ అవుతుంది ఇవన్నీ అడుగుతుంది. ఖచ్చితంగా ఇవి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే నా క్రెడిట్ కార్డు ఉంది, బట్ నేను దాని ద్వారా అప్లై చేయను, ఐటీఆర్ త్రూ అప్లై చేస్తాను అనమాట. నేను ఇక్కడ ఐటీఆర్ సెలెక్ట్ చేసుకుంటాను, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు. యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది అన్నారు, నేను ఒక 6 lakhs 7 lakhs అలా చూపించాను కావున ఆ అమౌంట్ ఎంటర్ చేసుకుని సింపుల్గా కంటిన్యూ కొడతాను. ఇక్కడ నాకు 2 రకాల కార్డ్స్ అయితే చూపించాయి, అంటే మీరు ఈ 2 రకాల కార్డ్స్కి ఎలిజిబుల్ అండి అని చెప్పేసి. సింపుల్గా ఏం లేదు, నాకు ఇప్పుడు ఇందులోనే ఏంటంటే 2 కార్డ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ కార్డ్ సెలెక్ట్ చేస్తాను, వ్యూ డీటెయిల్ ఫీచర్స్ అని చెప్పి. సో ఇక్కడ వీళ్ళు ఏం మెన్షన్ చేశారంటే ఫస్ట్ ఇయర్ ఫ్రీ అండ్ బెనిఫిట్స్, అంటే ఫస్ట్ ఇయర్కి ఫీ అయితే ఉంటుంది 1000 రూపాయలు, అంటే 999 రూపీస్ ప్లస్ జిఎస్టీ అని చెప్పేసి. జిఎస్టీ అంటే 18% అయితే వేస్తారు. అప్రాక్సిమేట్లీగా మనకి ఈ 180 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. అప్రాక్సిమేట్లీగా 1180 రూపాయలు అయితే ఛార్జెస్ అయితే ఉంటాయి. కానీ ఈ 1180 రూపాయలు వేవ్ ఆఫ్ అయిపోవాలంటే మీరు ఒక 90 రోజులు, అంటే అప్రాక్సిమేట్లీ 3 monthsలో మీరు ఇక్కడ 60,000 స్పెండ్ చేస్తే చాలు. ఈ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి 60,000 స్పెండ్ చేస్తే మీకు ఇక్కడ ఏదైతే 1000 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉందో అది మొత్తం వేవ్ ఆఫ్ అయిపోతుంది. ఇకపోతే దీన్ని వాడినందుకు గాను యాన్యువల్గా 20,000 రివార్డ్ పాయింట్స్ని అయితే ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే 8 రివార్డ్ పాయింట్స్ ఎవ్రీ 200, అంటే ఎవ్రీ 200 రూపీస్ స్పెండ్ చేసిన దగ్గర 8 రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి. వీటన్నిటిని ఎస్బ్యాక్ సంబంధించి అయితే మనం క్లెయిమ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి యాన్యువల్ ఫీ కూడా ఉంటుంది. యాన్యువల్ ఫీ 1000 రూపాయలు ప్లస్ జిఎస్టీ వేవ్డ్ ఆఫ్. ఒకవేళ మీరు ఈ ఇయర్లో 3 lakhs ఎప్పుడైనా స్పెండ్ చేసినా చాలు మీకు ఆ యాన్యువల్ ఫీ కూడా ఇదైతే అయిపోతుంది. ఫస్ట్ ఇయర్కి మాత్రం 1000 రూపాయలు ఉంటుంది. నెక్స్ట్ దాని తర్వాత నుంచి అయితే ఈ ఇయర్ మొత్తంలో ఎప్పుడైనా 3 lakhs స్పెండ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా నెక్స్ట్ ఇయర్ కూడా ఫ్రీగా అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే ఈ కార్డ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ కార్డు ఉంది, నెక్స్ట్ దాన్ని కూడా క్లిక్ చేసి చూపిస్తాను. ఇదేంటంటే ఫస్ట్ ఇయర్ 399 అండ్ ఇది నార్మల్ కార్డ్ అండి, నార్మల్ క్రెడిట్ కార్డ్ ఇది. సో దీనిలో 2 types ఉన్నాయి. సో నేను ఎడ్జ్ కార్డ్ని అయితే సెలెక్ట్ చేశాను, 399 ప్లస్ జిఎస్టీ అనమాట. సో 15,000 వితిన్ 3 monthsలో అంటే చాలా ఈజీ, మనం ఈజీగా స్పెండ్ చేసేవచ్చు. నేను దాని ద్వారా అయితే సెలెక్ట్ చేసుకున్నాను. దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇచ్చారు, ఇక్కడ నుంచి గమనించవచ్చు. సో దాని తర్వాత నేమ్ ఆఫ్ ది కార్డ్, అంటే నాకు కార్డు మీద ఏ నేమ్ అయితే ఉండాలో ఆ నేమ్ ఎంటర్ చేసుకుంటాను. మెరిటల్ స్టేటస్, ఫాదర్ నేమ్, ఎడ్యుకేషనల్, రెసిడెన్షియల్, ల్యాండ్లైన్ అవసరం లేదు. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ ఉంది కదా, ఆ నెంబర్ ఇచ్చేసి మీరు మీ ఫ్రెండ్ది కానీ ఫ్యామిలీ మెంబర్ ఎవరిదైనా ఇచ్చుకోవచ్చు. ఇచ్చేసి సింపుల్గా వాళ్ళ మెయిల్ ఐడి కూడా ఇచ్చేసి సింపుల్గా తర్వాత ఏంటంటే మీ పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అవుతుంది. మీ పర్మనెంట్ ఆధార్లో ప్యాన్లో ఏదైతే ఉందో అవి యాస్టీజ్ ఇచ్చి సేవ్ అని కంటిన్యూ క్లిక్ చేయండి. అండ్ మీరు ఎంప్లాయ్మెంట్ స్టేటస్, నేను ఇప్పుడు ఏంటంటే నా Gtricks అని సపరేట్గా సెల్లింగ్ అకౌంట్ ఉంది కావున దానిలో నేను ప్రొప్రైటర్ని. సో నేను ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసుకుంటాను. మీరు ఒక ఎంప్లాయీ అంటే ఒక కంపెనీలో ఇందులోనే జాబ్ చేస్తుంటే ఆ కంపెనీ నేమ్ ఎంటర్ చేసి దానిలో మీ ఎంప్లాయీ స్టేటస్ ఏంటో ఇవన్నీ మెన్షన్ అయితే చేసేసేయండి. ఎన్ని ఇయర్స్గా పనిచేస్తున్నారు, ఎన్ని ఇయర్స్ వరకు ఉండొచ్చు మీరు, ఇలాంటి ఎస్టిమేషన్ ఇవన్నీ అడుగుతుంది. సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. దాని తర్వాత మీ నామినీ డీటెయిల్స్ అడుగుతుంది, పక్కా అయితే ఇవ్వాలి. ఈ నామినీ డీటెయిల్స్ ఇవన్నీ ఇచ్చేసేయండి. ఇంకోటి ఏంటంటే ఈ పైన అడుగుతుంది చూడండి, ఎస్ బ్యాంక్ ఆఫీసర్స్ ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అని సింపుల్గా నో అని పెట్టండి. ఒకవేళ తెలిసిన వాళ్ళు ఉన్నారంటే కనుక మనకి ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే ఎవరు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ రిలేషన్షిప్ ఇవన్నీ ఇచ్చేసి సింపుల్గా సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయండి. నాకు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ పెట్టాను కావున ఐటీఆర్ డాక్యుమెంట్ అడుగుతుంది. నేను ఐటీఆర్ డాక్యుమెంట్ని అయితే ఫైల్ని అయితే అప్లోడ్ చేసేస్తాను. చేసి సింపుల్గా సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేస్తాను. ఈ విధంగా వచ్చింది. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ వీడియో కేవైసీ అయితే చేయమని చెప్తుంది. సింపుల్గా కంటిన్యూ క్లిక్ చేస్తాను. వీడియో కేవైసీకి అయితే కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి అని చెప్పేసి అంది. నాది 4th నెంబర్ వచ్చిందని చాలాసేపు అయింది, అప్రాక్సిమేట్లీ గంట పట్టేసింది. గంట పట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ స్టార్ట్ అయ్యిందనమాట ఇంక వీడియో కేవైసీ అని. నేను చాట్ చేశాను, హాయ్ అండ్ ప్లీజ్ షల్ వి స్టార్ట్ వీడియో కేవైసీ అని అడిగాను. సో ఓకే ఐఎమ్ కాలింగ్ యూ అన్నారు. దాని తర్వాత పర్మిషన్ ఇచ్చాను, సింపుల్ కెమెరా పర్మిషన్ ఇచ్చాను. కాల్ చేశారు, మాట్లాడాము. మాట్లాడిన తర్వాత ఏంటంటే వాళ్ళు డాక్యుమెంట్స్ ఏదైతే పాన్ కార్డు ఉందో పాన్ కార్డు వెనకాల చూపించమని చెప్పారు. అండ్ మన డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ అడుగుతారు, అవన్నీ చెప్పేశాను. దాని తర్వాత మన రిజిస్టర్ మొబైల్ నెంబర్ అడుగుతారు, అడ్రస్ వాళ్ళే చెప్తారు, అవునా కాదని కన్ఫర్మేషన్ చేయాలి. సో ఇవన్నీ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత ఒక వైట్ పేపర్ మీద సేమ్ పాన్ కార్డులోనే ఏదైతే సిగ్నేచర్ ఉందో అలానే సిగ్నేచర్ అయితే చేయాలి. సిగ్నేచర్ చేస్తే సింపుల్గా వీడియో కేవైసీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పటి వరకు మనం ఏం చేసాం, ఓన్లీ క్రెడిట్ కార్డ్ని అప్లై చేసాం.
సో ఇది చాలు, ఇంకా క్రెడిట్ కార్డ్ అప్లై చేయాలంటే ఇదే. ఎలిజిబుల్ ఉందా లేదా అన్నది మనకి నెక్స్ట్ ప్రాసెస్లో తెలుస్తుంది. సో ఎలిజిబుల్ లేకపోతే ఇక్కడ మీరు వదిలేసేయండి. క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయడం వల్ల ఎటువంటి సిబిల్ ఇంపాక్ట్ అయితే పడదు. లోన్స్ అప్లై చేసినప్పుడు మాత్రం సిబిల్ అయితే ఇంపాక్ట్ పడతాయి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా అయితే ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని అయితే మనం ఈజీగా అప్లై అయితే చేయొచ్చు. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ అన్నీ చెప్పేశాను. ఎలా ఫీజు వేవ్ ఆఫ్ అవుతుందో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే అఫ్కోర్స్ స్క్రీన్ షాట్ తీసి జూమ్ చేసి చూడొచ్చు. ప్రతి ఒక్కటి మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఓవరాల్ ఇది గైస్ ఈ వీడియోలో ఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే ఈ విధంగా అప్లై చేయొచ్చు. మళ్ళీ ఫ్యూచర్లో ఇంకొక వీడియోతో మళ్ళీ అయితే కలుస్తాము. అంతవరకు బాయ్.